ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇన్సాట్ 3DS యొక్క లైఫ్ ఎంత? 10 ఇయర్స్. ఎలాగైతే ఎన్విఎస్కి 12 ఇయర్స్, ఈ ఇన్సాట్ 3DSకి లైఫ్ ఎంత? 10 ఇయర్స్ దీని లైఫ్ టైం అండి. ఓకే, ఇది ఇప్పటిదాకా ఇన్సాట్ 3D 2013లో లాంచ్ చేసిన ఇన్సాట్ 3D, 2016లో లాంచ్ చేసిన ఇన్సాట్ 3DR యొక్క ఫంక్షన్స్ని ఇది టేక్ ఓవర్ చెయ్యబోతుంది. ఓకే, దిస్ మిషన్ విల్ హెల్ప్ ఇన్ షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, సైక్లోన్స్ కానీ, ఓకే, ఏవియేషన్కి సంబంధించిన ఏవియేషన్ టైంలో ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, ఓకే, ఫారెస్ట్ ఫైర్స్ని కానీ, స్మోక్ కానీ, స్నో కవర్ కానీ, క్లైమేట్ స్టడీస్, వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడతో GSLV F-14 ఇన్సాట్ 3DS అనేది అయిపోయింది. మెటీరియలాజికల్ శాటిలైటు, నాటీ బాయ్, 3 స్టేజెస్, సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఇంజను. ఓకే, మెటీరియలాజికల్ శాటిలైట్ అంటే ఓషియానిక్ అబ్జర్వేషను, ఫారెస్ట్ ఫైర్స్, ఇవన్నిటినీ కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. సో ఇక్కడితో ఇండియన్ మిషన్స్ అన్నీ అయిపోయాయండి. మొన్న, నిన్న అంటే ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే అండ్ ఈరోజు వరకు కూడా మీకు మొత్తం ఇండియన్ మిషన్స్ అంటే ఇస్రో పంపించిన మిషన్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఓకే, అయితే నెక్స్ట్ నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే గ్లోబల్ మిషన్స్ నేను మీకు చెప్తాను. గ్లోబల్ మిషన్స్లో ఫస్ట్ వన్ నాసా మిషన్స్ చెప్తున్నాను. అందులో ఫస్ట్ మిషన్ ఏంటి అంటే ట్రాపిక్స్ మిషన్. ట్రాపిక్స్ మిషన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ట్రాపిక్స్ మిషన్ ఏంటి అంటే నాసా లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసిందంట? హర్రికేన్స్ని, సైక్లోన్స్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి లాంచ్ చేసింది. నాసా లాంచ్డ్ ట్రాపిక్స్ మిషన్ టు ఇంప్రూవ్ ది అండర్స్టాండింగ్ అబౌట్ హర్రికేన్స్ అండ్ ది సైక్లోన్స్. ట్రాపిక్స్ అనేది ఏంటి అంటే ఇది ఎలాగైతే మనకి IRNSS అనేది 7 శాటిలైట్ కన్స్టలేషను, ట్రాపిక్స్ అనేది 4 శాటిలైట్ కన్స్టలేషన్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఏ కన్స్టలేషన్ ఆఫ్ 4 క్యూబ్ శాట్స్ అంటే 4 క్యూబ్ శాటిలైట్స్ ఉంటాయి. ఓకే, అందులో 3 లో ఎర్త్ ఆర్బిటాల్ ప్లాన్స్లో తిరుగుతాయండి, ఒకటి హై ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతుంది. సో ఇది ఇట్ విల్ ప్రొవైడ్ మైక్రోవేవ్ మెజర్మెంట్స్ ఓవర్ ది ట్రాపిక్స్. సో ఇదంతా మనకు అనవసరం. మనకి సింపుల్గా ఏమడుగుతాడు? ట్రాపిక్స్ అనేది ఎవరికి సంబంధించింది అని అడుగుతాడు. నాసాకి సంబంధించింది. దేని గురించి? సైక్లోన్స్ని స్టడీ చేయడానికి. ఏ టైప్స్ ఆఫ్ సైక్లోన్స్? ఎయిదర్ ఇట్ మే బి ఏ హర్రికేన్ ఆర్ ఎయిదర్ ఇట్ మే బి ఏ ట్రాపికల్ సైక్లోన్. ఓన్లీ హర్రికేన్సా? కాదు, ట్రాపికల్ సైక్లోన్స్ని అనలైజ్ చేస్తుంది, హర్రికేన్స్ని అనలైజ్ చేస్తుంది. అంటే టెరెస్ట్రియల్ డిజాస్టర్స్, భూమి మీద వచ్చేటటువంటి డిజాస్టర్స్ అయినటువంటి ట్రాపికల్ సైకిల్ అనాలిసిస్ చేస్తుంది. అది ట్రాపిక్స్ మిషన్. ఇది అనవసరం అండి. ట్రాపిక్స్ మిషన్లో ఏ పేలోడ్ పంపించారు అంటే టెంపో పేలోడ్ అనేది పంపించారు. ఓకే, సో ఈ టెంపో అనేది ఏంటి అంటే ట్రోపోస్ఫిరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ శాటిలైట్. సారీ అండి, ఇది నెక్స్ట్ శాటిలైట్. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఇది నెక్స్ట్ శాటిలైట్ అండి. అక్కడితో ట్రాపిక్స్ అయిపోయింది. ఇది నెక్స్ట్ శాటిలైట్, దట్ ఈస్ టెంపో శాటిలైట్. ట్రాపిక్స్ లాగే టెంపో శాటిలైట్ ఈజ్ ఎ నెక్స్ట్ శాటిలైట్. ఈ టెంపో శాటిలైట్ ఏంటి అంటే ఇది స్పెక్ట్రోమీటర్ శాటిలైట్ అండి. ఇది ఏం చేస్తుంది అంటే నార్త్ అమెరికాలో అట్మాస్ఫిరిక్ పొల్యూటెంట్స్కి సంబంధించి గంటకి డేటా ఇస్తుంది. ఇది ట్రోపోస్ఫిరిక్ ఎమిషన్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ శాటిలైట్ అంటాము. ఇది నాసా వాళ్ళది. ఇది నార్త్ అమెరికా మీద ఏవైతే అట్మాస్ఫిరిక్ పొల్యూటెంట్స్ ఉన్నాయో ఆ అట్మాస్ఫిరిక్ పొల్యూటెంట్స్కి సంబంధించి అవర్లీ డేటా ఇస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టెమిస్ అకార్డ్. నెక్స్ట్ వన్ ఏంటి? ఆర్టెమిస్ అకార్డ్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్టెమిస్ అకార్డ్. ఆర్టెమిస్ అకార్డ్ అంటే ఏంటి అంటే ఇండియా బికేమ్ 27th సిగ్నేటరీ టు ది అమెరికన్ లెడ్ ఆర్టెమిస్ అకార్డ్. ఈ ఆర్టెమిస్ అకార్డ్ నేను ఆల్రెడీ నిన్న చెప్పాను. మూన్కి సంబంధించి మిషన్లో ఈ ఆర్టెమిస్ అకార్డ్ ఒక పార్ట్. 27 దేశాలు ఉన్నాయి. ఇండియా ఈజ్ ది 27th కంట్రీ హూ సైన్డ్ ఇన్ ఆర్టెమిస్ అకార్డ్. US established the Artemis Accord
టుగెదర్ విత్ 7 అదర్ మెంబర్స్ ఇన్ 2020. ఫస్ట్ 2020లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని మెయిన్ ఏమేంటి అంటే 2025 కల్లా హ్యూమన్స్ని మూన్ మీదకి పంపించడం దీని ఎయిమ్ అనమాట. ఆ తర్వాత ఆర్టెమిస్ అకార్డ్ అంటే ఏంటి అంటే, ఆర్టెమిస్ అకార్డు మెయిన్ 1967 ఔటర్ స్పేస్ ట్రీటీని రీఎస్టాబ్లిష్ చేయబోతుంది. 1967 ఔటర్ స్పేస్ ట్రీటీని ఇది రీఎస్టాబ్లిష్ చేయబోతుంది. 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ఏంటి అంటే, స్పేస్ని పీస్ఫుల్ పర్పసెస్ కోసం వాడాలి అంటే మిలిటరీ ఎక్స్ప్లోరేషన్స్ కానీ మిలిటరీ పర్పసెస్ కానీ స్పేస్ని వాడకూడదు. సో దీస్ అకార్డ్స్ ఆర్ నాన్ బైండింగ్. దేశాల మీద ఏమీ ఇది లీగల్లీ బైండింగ్ కాదు, నాన్ బైండింగ్ నేచర్ అండి. ఓకే, ఇది మెయిన్ ఏంటి అంటే సివిల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే మనుషుల అవసరాలకి వాడాలి తప్ప మిలిటరీ ఎక్స్ప్లోరేషన్ కోసం దీన్ని వాడకూడదు. ఓకే, దానికి కంటిన్యూషనే ఏదైతే ఔటర్ స్పేస్ ట్రీటీ ఉందో దానికి కంటిన్యూషనే ఈ ఆర్టెమిస్ అకార్డ్ అనమాట. ఈ ఆర్టెమిస్ అకార్డ్లో 27 సిగ్నేటరీస్ ఉన్నాయి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియాతో కలిపి. ఓకే, దీనికి వ్యతిరేకంగా చైనా అండ్ రష్యా ఏం స్టార్ట్ చేశాయి అంటే ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ని స్టార్ట్ చేశాయి. ఈ ఆర్టెమిస్ అకార్డుకి ఆపోజిట్గా ఎలాగో ఇప్పుడు యుఎస్కి చైనాకి బైపోలార్గా కొద్దిగా ఇంటర్నేషనల్లీ వాళ్ళిద్దరికీ పట్టం లేదు కాబట్టి చైనీస్కి రష్యా రెండూ కలిసి కూడా ILRS ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ అనే దాన్ని ఒకదాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఈ ఆర్టెమిస్లో ఇంకో ప్లాన్ కూడా ఏంటి అంటే ఇది ఒక లూనార్ గేట్వేలా పనిచేస్తుంది. ఓకే, ఇంక్లూడ్స్ ఎ బేస్, ఈవెన్ మూన్ మీద ఒక బేస్ కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, ఆర్టెమిస్ ప్లాన్ ఇంక్లూడ్స్ ఎ బేస్ ఆన్ ది లూనార్ సర్ఫేస్, మల్టిపుల్ స్పేస్ క్రాఫ్ట్ టు ఫెర్రీ హ్యూమన్స్ అంటే హ్యూమన్స్ని అక్కడికి పంపించడం అండ్ కార్గోస్ని కూడా అక్కడికి పంపించి అక్కడ ఒక స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయడమే ఆర్టెమిస్ ప్లాన్. వాళ్ళేమో ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పరచబడుతుంటే ఈ 27 దేశాలు కలిసి ఆర్టెమిస్ ప్లాన్ ద్వారా ఒక లూనార్ గేట్వేని ఏర్పాటు చేయబోతున్నారు. మనుషుల్ని అక్కడ పంపించి ఒక కార్గోని పంపించి అక్కడ శాటిలైట్స్ని కన్స్టలేషన్ శాటిలైట్స్ని ప్రిపేర్ చేసి నావిగేషన్లో కమ్యూనికేషన్లో హెల్ప్ చేయబోతున్నారండి. అది ఆర్టెమిస్ ప్లాన్. ఓకే, ఇది ఆల్రెడీ నిన్న మీకు చెప్పాను, దాని గురించి అంతవరకు చదువుకుంటే చాలు. ఒకవేళ మీకు ఈ PDF గ్రూప్లో పెడతారు, దీన్ని ఒకసారి మీరు రెఫర్ చేయండి. US దీన్ని రాటిఫై చేయలేదు. దీన్ని ఇంటర్నేషనల్ మూన్ అగ్రిమెంట్ అని ఒకటి ఉందండి, ఇంటర్నేషనల్ మూన్ అగ్రిమెంట్ అని ఉంది. ఈ మూన్ అగ్రిమెంట్ ఆఫ్ 1979 ఏంటి అంటే మూన్కి సెలెస్టియల్ బాడీస్కి సంబంధించింది. ఓకే, ఇదేంటి అంటే మొత్తం ఏవైతే స్పేస్ కానీ సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాన్ కైండ్కి సంబంధించిన ప్రావిన్సెస్, ఏ ఒక్కరికో చెందినవి కాదు, ఇది ఆల్ మ్యాన్ కైండ్కి సంబంధించినది అనే ఆ అగ్రిమెంట్ అండి. ఆ అగ్రిమెంట్ని తీసుకురావడంలో US కీలక పాత్ర పోషించింది కానీ దాని మీద అది సైన్ చేయలేదు. ఇండియా సైన్ చేసింది కానీ ఇంకా రాటిఫై చేయాల్సి ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మిషన్ ఏంటి అంటే పార్కర్ సోలార్ ప్రోబ్. నెక్స్ట్ మిషన్ ఏంటి? పార్కర్ సోలార్ ప్రోబ్ అండి. ఒక్క నిమిషం అండి. పార్కర్ సోలార్ ప్రోబ్. పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది సన్కి సంబంధించిన నాసా మిషన్. సన్కి సంబంధించిన నాసా మిషన్. ఇది ఏం చేసిందంట, సన్కి 16 సార్లు దగ్గరగా వెళ్ళింది. అందులో ఇది మెయిన్ ఏంటి అంటే సన్ యొక్క కరోనాని, సోలార్ విండ్ని తెలుసుకోవడానికి, దాని వెనకాతలో ఉన్న కరోనా, సోలార్ విండ్లో ఉన్న మిస్టరీస్ని తెలుసుకోవడమే ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ లివింగ్ విత్ ఏ స్టార్ ప్రోగ్రామ్. నాసాలో ఉన్న లివింగ్ విత్ స్టార్ ప్రోగ్రామ్, లివింగ్ విత్ ఏ స్టార్ ప్రోగ్రాంలో ఇది పార్ట్. ఏది పార్ట్? పార్కర్ సోలార్ ప్రోబ్. ఓకే, దీని ద్వారా 4 పేలోడ్స్ని పంపిస్తారు. ఈ 4 పేలోడ్స్ కూడా మొత్తం సన్కి సంబంధించిన అట్మాస్ఫియర్ని ఐడెంటిఫై చేస్తాయండి. నాసాస్ పార్కర్ సోలార్ ప్రోబ్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ మిషన్ టు టచ్ ది సన్. ఓకేనండి, దీన్ని 2018లో లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్ నాసాస్ డింపుల్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ వన్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ
ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఏదైతే మీకు ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్ ఉందో ఇది సన్ యొక్క హీట్ని అప్ టు 1777 డిగ్రీస్ వరకు తట్టుకుంటుంది. ఎందుకంటే థిక్ కార్బన్ కాంపోజిట్ షీల్డ్ అనేది దాని మీద ఉందన్నమాట. అది నాసాస్ పార్కర్ ప్రోబ్. ఓకే, పార్కర్ సోలార్ ప్రోబ్ పేరులోనే ఉంది, సోలార్ కాబట్టి అది సన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సన్కి తెలుసుకోవడానికి, సన్ యొక్క కరోనాను, తర్వాత సన్ మీద ఉన్నటువంటి ఇతర ఎన్విరాన్మెంట్ని తెలుసుకోవడానికి వాడతాం. నెక్స్ట్ నాసాస్ డింపుల్ ఇన్స్ట్రుమెంట్. నాసాస్ డింపుల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే, నాసా అనేది ఆర్టెమిస్ ఇందాక చెప్పాం కదా, దాంట్లో పార్టే ఈ డింపుల్ ఇన్స్ట్రుమెంట్ కూడా అండి. చూడండి, మనకి తెలుగులో ఒక పాట ఉంటుంది, చంద్రుల్లో ఉండే కుందేలు అని. ఓకే, సో అలాగే చంద్రుడి మీద దాన్ని ఇంగ్లీష్లో మేర్ ప్యాచ్ అంటాం. ఆ మేర్ ప్యాచ్ ఎందుకు వచ్చిందో ఐడెంటిఫై చేయడానికి డింపుల్ ఇన్స్ట్రుమెంట్ని పంపిస్తున్నారు. డింపుల్ అంటే ఏంటి? డేటింగ్ అండ్ ఇర్రెగ్యులర్ మేర్ ప్యాచ్ విత్ ఏ లూనార్ ఎక్స్ప్లోరర్. డేటింగ్ అండ్ ఇర్రెగ్యులర్ మేర్ ప్యాచ్ విత్ ఏ లూనార్ ఎక్స్ప్లోరర్. డింపుల్ ఇన్స్ట్రుమెంట్ అబ్రివేషన్ ఏంటి గుర్తుపెట్టుకోండి. డింపుల్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేయబోతుంది అంటే, చంద్రుడి మీద ఉండేటటువంటి మేర్ ప్యాచ్ని చదవబోతుంది, ఐడెంటిఫై చేయబోతుంది, ఎందుకు వచ్చింది ఏంటి అని. ఓకే, అది యాక్చువల్లీ ఆ మేర్ ప్యాచ్ ఏంటి అంటే ఒక హిల్లీ టెర్రాయిన్ అండి. ఓకే, హిల్లీ టెర్రాయిన్ చంద్రుడి మీద వాల్కనిక్ యాక్టివిటీ ద్వారా ఏర్పడింది అనమాట. దాన్ని స్టడీ చేయబోతుంది. ఈ డింపుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఆర్టెమిస్ ప్రోగ్రాంలో భాగం అనమాట. ఓకే, ఇట్ విల్ ఇన్వెస్టిగేట్ ది ఇర్రెగ్యులర్ మేర్ ప్యాచ్ discovered in 1971 by Apollo 15 orbital images. ఓకే, సో ఈ మేర్ ప్యాచ్ని ఫస్ట్ టైం ఎప్పుడు కనుక్కున్నారు అంటే, అపోలో 15 అనేది 1971లో ఇమేజెస్ తీసిందనమాట. దాన్ని ప్రజెంట్ డింపుల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా, డింపుల్ ఇన్స్ట్రుమెంట్, ఈ డింపుల్ ఇన్స్ట్రుమెంట్ దేంట్లో పార్ట్? ఇస్రోలో నాసా పంపించిన ఆర్టెమిస్ ప్రోగ్రాంలో పార్ట్ అనమాట. నెక్స్ట్ది ఏంటి అంటే, ఫాస్ఫరస్ ఆన్ ఎన్సెలాడస్. ఎన్సెలాడస్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ టైం భూమి మీద కాకుండా వేరే దగ్గర ఫాస్ఫరస్ని కనుక్కున్నారు, అందుకని ఇది ఇంపార్టెంట్. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ బై నాసాస్ క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్. ఇది ఒకసారి అడిగారండి. క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ ఎవరికి సంబంధించింది అంటే, నాసాకి సంబంధించింది. ఇది ఏం చేయబోతుంది అంటే, ఎన్సెలాడస్ అనేది సాటర్న్ అంటే శనిగ్రహం యొక్క సాటర్న్, మన వాళ్ళు జాతకాలు చెప్తారు కదా, ఆ సాటర్న్ మూన్ ఉంది కదా, ఆ సాటర్న్ మూన్కి సంబంధించి ఏదైతే కెమికల్ అనాలిసిస్ ఉంటుందో దాన్ని చేయబోతుంది అనమాట ఈ క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్. ఆ సాటర్న్ మీద ఫాస్ఫరస్ని, ఆ సాటర్న్ చుట్టూ తిరుగుతున్న ఆ శనిగ్రహం చుట్టూ ఇంకో గ్రహం తిరుగుతుంది, అదే ఎన్సెలాడస్ ఉపగ్రహం. ఓకే, దాన్ని మూన్స్ అంటామండి. సో ఆ ఎన్సెలాడస్ మీద ఫాస్ఫరస్ని నాసా క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ కనుక్కుందట. ఓకే, క్లియర్ అండి. సో ఈ ఎన్సెలాడస్ అనేది ఏంటి అంటే సాటర్న్ యొక్క మూన్ అనమాట, సాటర్న్ యొక్క మూన్. ఓకే, అది మొత్తం దాని క్రస్ట్ అంతా కూడా ఐసీ షీట్ అండి, ఐస్తో కప్పబడి ఉంటుంది. సో ఫస్ట్ టైం ఫాస్ఫరస్ అనేది బియాండ్ ఎర్త్ మీద కనుక్కున్నారు. ఒక ఓషన్లో ఫాస్ఫరస్ని కనుక్కోవడం ఇదే ఫస్ట్ టైం. ఓకేనండి. సాటర్న్ అనేది టైటాన్ యొక్క లార్జెస్ట్ మూన్ అండి, సోలార్లోనే సెకండ్ లార్జెస్ట్ మూన్. టైటాన్ అనేది సాటర్న్ యొక్క ఉపగ్రహాల్లో అతిపెద్దది, మన సౌర కుటుంబంలో చంద్రుడి తర్వాత అతిపెద్ద ఉపగ్రహం అనమాట. ఓకే, తర్వాత ఈ క్యాసినీ అనేది ఒక్క నాసాదే కాదండి, నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ కంబైన్డ్ మిషన్ క్యాసినీ హ్యూజెనస్ అంటాం. ఓకే, క్యాసినీ హ్యూజెనస్ స్పేస్ క్రాఫ్ట్, క్యాసినీ నాసా వాళ్ళదైతే హ్యూజెనస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళది. ఇది అన్మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్. దీన్ని సాటర్న్ మీదకి ఎప్పుడు పంపించారంటే 2004లో పంపించారు.
ఈ వయోజర్ 1 వయోజర్ 2లు రెండు కూడా జూపిటర్ని సాటర్న్ని రెండింటిని స్టడీ చేయడానికి పంపించారు. ఓకే, పయనీర్ 11 వయోజర్ 1 వయోజర్ 2లు కూడా ఇవి వేరే మిషన్స్ టు స్టడీ ది సాటర్న్. సో సాటర్న్ని స్టడీ చేయడానికి పంపించినటువంటి మిషన్ ఏది అంటే క్యాసినీ. ఓకే, ఓసినీ కాదు, క్యాసినీ. అవుటర్ సోలార్ సిస్టంలో ల్యాండింగ్ చేయబడిన ఫస్ట్ ల్యాండింగ్ అకంప్లిష్ చేయబడిన మిషన్ అండి అది. ఓకే, అంటే సోలార్ సిస్టమ్ బయట ఎక్కడో సాటర్న్ పక్కన మూన్ అనమాట. సాటర్న్ అయితే ఓకే, సాటర్న్ చుట్టూ తిరుగుతున్న మూన్ మీదకి. సో అవుటర్ సోలార్ సిస్టమ్ మీద ల్యాండింగ్ అకంప్లిష్ చేసిన ఫస్ట్ మిషన్ ఏది అంటే క్యాసినీ మిషన్. ఇది క్యాసినీ అండ్ హ్యూగెన్స్ అంటాం. ఇది నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల కంబైన్డ్ మిషన్. ఆ తర్వాత క్యూరియాసిటీ రోవర్. క్యూరియాసిటీ రోవర్ ఏంటి అంటే మార్స్ నుంచి బ్యూటిఫుల్ పోస్ట్ కార్డ్ ఇమేజెస్ని పంపించిందంట. ఇది క్యూరియాసిటీ రోవర్ని 2012లో పంపించారు. మన మార్స్ ఆర్బిటర్ మిషన్ కన్నా ముందే పంపించారు. ఈ క్యూరియాసిటీ రోవర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ మిషన్ ఆఫ్ నాసా. ఓకే, ఇది మార్స్ మీదకి పంపించినటువంటి లార్జెస్ట్ మోస్ట్ క్యాపబుల్ రోవర్. ఇది మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మార్స్ ఈక్వటోరియల్ రీజన్కి దగ్గరలో గేల్ క్రాటర్ అని ఉంటుంది. క్రాటర్ అంటే ఎప్పుడో ఆస్ట్రాయిడో లేకపోతే మెటీరియాయిడో తగలటం వల్ల ఒక గుంతలా ఏర్పడుతుంది, దాన్ని క్రేటర్ అంటాం. ఓకే, ఆ గేల్ క్రాటర్ని అసెస్ చేయడమే మీకు ఈ మార్స్ క్యూరియాసిటీ రోవర్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఈ గేల్ క్రాటర్ ఏంటి, జస్ట్ సౌత్ ఆఫ్ ది మార్షియన్ ఈక్వేటర్. ఇప్పుడు అంగారకుడు ఉంటే ఈ అంగారకుడికి దక్షిణంగా ఈ క్రేటర్ అనేది ఉందంట. లార్జ్ మెటీరియోరైట్ అనేది 3.5 to 3.8 బిలియన్ ఇయర్స్ ఎగో అక్కడ స్ట్రైక్ అయితే అక్కడ గుంతలా ఏర్పడింది. దాన్నే గేల్ క్రాటర్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ అదర్ మార్స్ మిషన్స్ ఏంటి అంటే ఇండియా నుంచి మంగళయాన్ ఒకటి, యుఎస్ నుంచి పర్సెవరెన్స్ ఒకటి, ఇండియా నుంచి మంగళయాన్ ఒకటి, యుఎస్ నుంచి పర్సెవరెన్స్ ఒకటి, యుఏఈ నుంచి హోప్. యుఎస్ది పర్సెవరెన్స్, ఇండియా మంగళయాన్, దుబాయ్ నుంచి హోప్, చైనా నుంచి తియాన్మెన్, రష్యా నుంచి మార్స్ 2 మార్స్ 3, యుఎస్ నుంచే ఇన్సైట్స్ అనే ఒక మిషన్ కూడా ఉంది. మార్స్ మిషన్స్ ఏంటి, అదర్ మిషన్స్ ఇండియా మంగళయాను, యుఎస్ఏ పర్సెవరెన్స్, ఇన్సైట్స్, హోప్ యుఏఈ, తియాన్మెన్ 1 చైనా, రష్యా మార్స్ 2 మార్స్ 3. తర్వాత జూస్ మిషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జూస్ మిషన్, ఈ జూస్ మిషన్ ఏంటి అంటే జూస్ మిషన్ గురించి చెప్పే ముందు జూపిటర్ మీదకి పంపించిన అదర్ మిషన్స్ ఏంటి అంటే అన్నీ నాసావే. పయోనీరు, వయోజర్ 1 and 2, గెలీలియో, యులిసెస్, జూనో అండ్ యూరోపా క్లిప్పర్. ఓకే, యూరోపా క్లిప్పర్ ఇది 2024లో పంపించబోతున్నారు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. జూస్ మిషన్ అనేది ఎవరిది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళది. ఎక్కడి నుంచి పంపించబోతున్నారు, ఫ్రెంచ్ గయానా నుంచి పంపించబోతున్నారండి. ఓకే, జూస్ మిషన్ అంటే అసలు ఫస్ట్ జూస్ అంటే ఏంటి, జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ మిషన్. అంటే జూపిటర్ చుట్టూ ఐసీ మూన్స్ అని 3 ఐసీ మూన్స్ ఉన్నాయండి. ఇది ఏరియన్ 5 లాంచ్ వెహికల్ ద్వారా పంపించారు. జూపిటర్ చుట్టూ తిరిగే మూన్స్ ఏంటి అంటే గనిమిడా, కాలిస్టో, యూరోపా. గనిమిడా, కాలిస్టో, యూరోపా అనే 3 మూన్స్ తిరుగుతున్నాయి. లార్జ్ ఓషన్ బీరింగ్ మూన్స్ అంట, లార్జ్ ఓషన్ బీరింగ్ మూన్స్. కానీ అవి ఐస్ పైన అప్పర్ లేయర్ మాత్రం ఐస్గా ఫామ్ అయిపోయి ఉందంటండి. ఓకే, ఈ జూస్ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ మూన్స్ వెదరు, వీటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వీటి గ్రావిటేషనల్ పుల్లు, వాటి మీద ఉన్న అదర్ ఎలిమెంట్స్ని స్టడీ చేయటం. ఓకే, ఏంటంటే అవి గనిమిడా, కాలిస్టో అండ్ యూరోపా అనే మూన్స్ని ఐడెంటిఫై చేయడం.
దీనిలో 3 పేలోడ్స్ ఉన్నాయి. గాలా, గనిమిడా లేజర్ ఆల్టిమేటరు, మాజిస్ మూన్స్ అండ్ జూపిటర్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటరు, యూవీఎస్ యూవీ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్. ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ గాలా, మాజిస్, యూవీఎస్ అనే పేలోడ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, జూపిటర్ గురించి కొన్ని స్టాటిక్ పార్ట్. సూర్యుడి నుంచి 5th పొజిషన్లో ఉంటుంది. గురుడు అంటాం దీన్ని తెలుగులో. లార్జెస్ట్ ప్లానెట్, వన్ ఆఫ్ ది జోవియన్ ప్లానెట్స్, అంటే గ్యాసియస్ స్టేట్లో ఉన్న లేదా అవుటర్ ప్లానెట్స్ అంటాము, గ్యాసియస్ ఫామ్లో ఉంటాయి. ఇది కాకుండా సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ కూడా ఉన్నాయండి. ఓకే, గురుడు, శని, ఓకే, యురేనస్, నెప్ట్యూన్. జోవియన్ ప్లానెట్స్ అంటే గ్యాసియస్, సాలిడ్ సర్ఫేసెస్ ఉండవు, గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి. హైడ్రోజన్, హీలియం ఎక్కువగా ఉంటాయండి. ఓకే, సాటర్న్కి అత్యధిక మూన్స్ ఉంటే సాటర్న్ తర్వాత జూపిటర్కి 95 మూన్స్ ఉన్నాయి. సాటర్న్ మీద ఫెయింట్ రింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒసిరిస్ ఆర్ఈఎక్స్ మిషన్. ఒసిరిస్ ఆర్ఈఎక్స్ మిషన్ ఇది మొన్న గ్రూప్ 1లో అడిగినట్టున్నారండి. సైక్ మిషన్ అడిగారు. ఒసిరిస్ ఆర్ఈఎక్స్ మిషన్ అంటే ఏంటి అంటే ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ, రీగోలిత్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఓకే, దీన్ని నాసా పంపించింది. ఎందుకు అంటే బెను అనే ఒక యాస్ట్రాయిడ్ ఉందంట. ఈ యాస్ట్రాయిడ్ నుంచి శాంపిల్ కలెక్ట్ చేయడానికి పంపించారు. ఇట్ ఈస్ ఎ స్పేస్ క్రాఫ్ట్ దట్ ట్రావెల్ టు ది asteroid named Bennu and collected a sample of rocks and dust from the surface. ఓకే, మన వాళ్ళు చంద్రయాన్ 4 ద్వారా శాంపిల్ తీసుకురాబోతున్నారు. చంద్రయాన్ మీదకి పంపిస్తేనే సంబరపడ్డాం. వీళ్ళు ఎక్కడెక్కడో యాస్ట్రాయిడ్ల మీద శాంపిల్స్ కూడా వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. ఓకే, దిస్ మిషన్ విల్ హెల్ప్ టు ఇన్వెస్టిగేట్ హౌ ప్లానెట్స్ ఫార్మ్డ్ అండ్ హౌ లైఫ్ బిగాన్, యాజ్ వెల్ యాజ్ ఇంప్రూవ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ దట్ కుడ్ ఇంపాక్ట్ ది ఎర్త్. దీన్ని స్టడీ చేయడం వల్ల, ఆస్ట్రాయిడ్ని ఎందుకు సార్ స్టడీ చేయడం అంటే దానివల్ల ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎందుకంటే ప్లానెట్స్ నుంచే ఆస్ట్రాయిడ్స్ విడిపోతాయి కాబట్టి ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, లైఫ్ ఎలా బిగిన్ అయ్యింది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఒక బి టైప్ యాస్ట్రాయిడ్ అంటే దాంట్లో సిగ్నిఫికెంట్ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ అండ్ వేరియస్ అదర్ మినరల్స్ ఉంటాయి, అందుకని దాన్ని బి టైప్ యాస్ట్రాయిడ్ అంటాం. ఇది ఒక నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అండి. బెనూని ఎందుకు స్టడీ చేస్తున్నారంటే 2175లో లేదా 2199లో ఇది ఎర్త్ని స్ట్రైక్ చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. 2175 నుంచి 2199 మధ్యలో, 2175 నుంచి 2199 మధ్యలో ఇది ఎర్త్ని స్ట్రైక్ చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. తర్వాత కలిప్సో సైన్స్ మిషన్ ఏంటి అంటే అది ఇప్పటిదాకా మీకు చెప్పింది ఒసిరిస్ రెక్స్ మిషన్ అండి. బెను యాస్ట్రాయిడ్ని ఐడెంటిఫై చేయటము, దాన్ని స్టడీ చేయటము. తర్వాత క్యాలిప్సో మిషన్ ఏంటి అంటే ఇది దీన్ని ఎండ్ చేస్తారండి, నాసాదే ఇది. ఈ మిషన్ ఎండ్ అయిపోయింది ఈ ఇయర్. ఎందుకు ఎండ్ అయిపోయింది అంటే 17 years కంప్లీట్ అయిపోయింది. క్యాలిప్సో అంటే క్లౌడ్ ఏరోజాల్ లైడార్ అండ్ ఇన్ఫ్రారెడ్ పాత్ ఫైండర్ శాటిలైట్ అబ్జర్వేషన్ అంటాం. క్యాలిప్సో అంటే క్లౌడ్ ఏరోజాల్ లైడర్ అండ్ ఇన్ఫ్రారెడ్ పాత్ ఫైండర్ శాటిలైట్ అబ్జర్వేషన్ మిషన్ అంటాం. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2006లో లాంచ్ చేశారు నాసా వాళ్ళు. తర్వాత ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ అయిన సెంటర్ ఫర్ నేషనల్ డి ఎట్యుడేస్ స్పేషియాలెస్, ఓకే, సో CNES అంటాం. వీళ్ళిద్దరూ కలిసి 2006లో లాంచ్ చేశారండి. 2006లో ఇది మెయిన్ ఏం చేసింది అంటే సన్సిక్రోనస్ ఆర్బిట్లోకి దీన్ని పంపించారు. ఇది క్లౌడ్ అండ్ ఏరోజాల్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. ఇది క్లౌడ్ అండ్ అంటే మేఘాలని మరియు ఏరోజాల్స్ని అబ్జర్వేషన్ చేయడానికి దీన్ని పంపించారు. ఓకే, సో ఎర్త్స్ క్లైమేట్స్ మీద క్లౌడ్స్ మరియు ఏరోజాల్స్ ఈవెన్ క్లౌడ్స్ కూడా గ్లోబల్ వార్మింగ్ కారణం. సో క్లౌడ్స్ యొక్క ఇంపాక్ట్ ఎర్త్ క్లైమేట్ మీద ఏంటో ఇది ఐడెంటిఫై చేసింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ వన్ సైక్ మిషన్ అంటే ఏంటి అంటే సైక్ మిషన్
ఫైర్స్ లేజర్స్ ఎట్ ఎర్త్. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే భూమి నుంచి ఈ సైక్ మిషన్ అనేది 16 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడి నుంచి లేజర్ ద్వారా కమ్యూనికేషన్ చేసింది అనమాట. సో దానివల్ల ఫ్యూచర్ కమ్యూనికేషన్స్ ఎక్కడి నుంచి అయినా సరే కమ్యూనికేషన్ చేయొచ్చు అనేది దీని ద్వారా తెలిసి వచ్చిందనమాట. సో ఇది నాసా ద్వారా 2023లో లాంచ్ చేయబడింది. ఓకే, ఎందుకు అంటే దీన్ని ఈ సైక్ మిషన్ ఏంటి అంటే మార్స్కి జూపిటర్కి మధ్యలో చాలా ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది, చాలా ఆస్ట్రాయిడ్స్ తిరుగుతాయి. అందులో సైక్ అనేది ఒక ఆస్ట్రాయిడ్ అనమాట. దాన్ని స్టడీ చేయడానికి నాసా ఈ సైక్ మిషన్ని పంపించింది. ఇది 2029లో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. 2 సంవత్సరాల పాటు ఇది పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే సైక్ యొక్క కంపోజిషన్ అక్కడి నుంచి డేటాని కలెక్ట్ చేసి దాన్ని పిక్చర్ చేస్తుంది, దాని సర్ఫేస్ని కూడా మ్యాప్ చేస్తుంది. సైక్ అనేది ఏంటి అంటే ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1852 బై అనాబెలే. ఓకే, దానికి పేరు ఏం పెట్టారంటే 16 సైక్ అని పెట్టారు. 16 సైక్ అని పెట్టారు. ఓకే, దీని ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే అనవసరం అండి, అంత డీప్ అనవసరం. కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే డిఎస్ఓసి అంటే డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. దీని గురించి నేను మీకు చెప్తాను రేపు. డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్. ఓకే, సో నాసాస్ డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేషన్ని దీని ద్వారా పెంచబోతున్నారు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే సీక్రెట్స్ ఆఫ్ ప్లానెట్స్ ఫార్మేషన్ అండ్ ఎవల్యూషన్ అనేది తెలుసుకోవచ్చండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈరోజు మొత్తం మనం ఎన్ని చెప్పాము? చూడండి, ఇస్రో ఎన్విఎస్ మిషన్ ఒకటి, ఎక్స్పోసాట్ ఒకటి, GSAT-20 ఒకటి, GSAT-20, GSLV F-14 ఒకటి. ఒక్క నిమిషం అండి. ఇస్రో NVS-01 నావిగేషన్ శాటిలైట్, ఎక్స్పోసాట్ 2 పేలోడ్స్ ఉంటాయి, జనవరిలో పంపించారు. GSAT-20 ఎక్కడి నుంచి పంపించాము? ఫాల్కన్ శాటిలైట్ నుంచి, స్పేస్ ఎక్స్ దగ్గర నుంచి పంపించాము. GSAT-20 కమ్యూనికేషన్ శాటిలైట్. తర్వాత ఇది మెటీరియలాజికల్ శాటిలైట్, ఇది నావిగేషన్ శాటిలైట్. తర్వాత ట్రాపిక్స్ మిషన్ ఏంటి అంటే నాసా వాళ్ళది, సైక్లోన్స్ ఇవి ఐడెంటిఫై చేయడానికి. తర్వాత ఆర్టెమిస్ అకార్డ్, తర్వాత నాసాస్ డింపుల్ ఇన్స్ట్రుమెంట్. తర్వాత మనం ఎన్సెలాడస్, సాటర్న్ అంటే శనిగ్రహం మీద ఉన్నటువంటి మూన్ ఎన్సెలాడస్ మీదకి పాస్ఫరస్ ఉందని నాసా వాళ్ళు కనుక్కున్నారు. తర్వాత క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద నుంచి ఇమేజెస్ పంపించింది అనమాట. పార్కర్ సోలార్ ప్రోబ్ సన్ మీదకి అతి తక్కువ కిలోమీటర్ల దూరంకి అది వెళ్తుంది అనమాట. నెక్స్ట్ జూపిటర్ ఐసీ మూన్స్ మిషన్, సో జూస్ మిషన్ అంటాం. తర్వాత ఒసిరిస్ రెక్స్ మిషన్ అంటాం, బెను అనే ఆస్ట్రాయిడ్ని చదవడం మీన్స్ స్టడీ చేస్తుందని. ఓకే, క్యాలిప్సో సైన్స్ మిషన్ అంటాం. ఫైనల్లీ సైక్ మిషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ ద సెషన్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీస్ వీడియోస్. మీరు లైక్ చేస్తే నేను ఇంకా మంచివన్నీ కూడా అన్ని కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు తీసుకొస్తానండి. ఓకే, ఇవన్నీ కూడా వినెక్స్ ఐఏఎస్ అకాడమీ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.